అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్ రా. రే సార్. నువ్వు ఎల్కేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకుంటున్నావు కదా, అవును సార్. మరి నీకెలా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థ్యాంక్స్ సార్. రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజే సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నానన్నా. అవన్నీ ఫాలో అవుతావు కదా? షూర్ నాన్న. ఆ అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు. నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నను కాదా. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్ట్ రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న. ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఏమన్నా కావాలా? ఒకే ఒకటి కావాలి. నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే. భూపతి వచ్చేసాడండి. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. రా భూపతి. భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటయ్యా, ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదయ్యా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగోదు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ గాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని, రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడ్తలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పియ్యం ఉంటే దేవరకోటకి మీరున్నారయ్యా. అయ్యో, మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా. నేను బయలుదేరతా. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. యాక్చువల్లీ హీస్ మై ఫాదర్. హిస్ థాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఓకే. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కూళ్ళో ఉన్నారేమో, నాకు తెలీదు. వేరే ఊళ్ళో ఉన్నారేమో, నేను చూడలేదు. మన ఊళ్ళో లేరు, అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా, ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. ఓకే ఆనంద్, బాయ్. జెసికా, ఎస్, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఆనంద్? అది నేను ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఓకే. ఐ లవ్ యూ జెసికా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టొమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి. లవ్? ఏంటిది? లెటర్. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను. చదివితే మీకే అర్థం అవుతుంది. ఇది నేనే థింక్ చేసి రాశాను. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా? నచ్చావు, లవ్ చేస్తున్నా. ఎందుకు నచ్చాను? అంటే లవ్ చేస్తున్నాను, అందుకే నచ్చావు. లవ్ నచ్చడం ఓకే, దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా. రీజన్ అడుగుతుందిరా.
ఏం రీజన్ చెప్పాలి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా? అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది. ఇప్పటికి 50 సైట్స్ అయ్యాయి. లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మామ. రెండా? మావా హానెస్ట్గా చెప్పారా, తెల్లగా ఉన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి. ఏం మాట్లాడుతున్నాడు రైడు? అదేరా, తెల్లగొన్నావు, ఫారిన్ పిల్లవే, పెళ్లి. ఏయ్, మా రీజన్ దొరికేసింది. ఏంట్రా? తను తెల్లగా ఉంది, ఫారిన్ పిల్ల, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. రేయ్ నేను చెప్పేది కుక్కుడు ఒక్కో సైకో సాంబారా మీరు? ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి హలో మ్యామ్. హాయ్. ఏంటో కొత్తగా చూసి రే ఏమైందిరా? పాపం సార్ మన జెసికా టీచర్. అదే ఏమైందో చెప్పరా. చాలా ఫీల్ అయ్యారు సార్. ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు? ఏమైందో చెప్పరా. మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్, ఉన్నాడు. ఆడికి ఇంగ్లీష్ లో 6 మార్కులే వచ్చాయి. ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్. మహేష్ క్లాస్ ఇటువైపు సార్. సారీ మహేష్. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరు ఏది అడుగుతున్నారు? ఇంగ్లీష్లో ఎందుకురా ఫెయిల్ అయ్యావు? ఎరా, ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే 16 వచ్చాయి, జెసికా మేడం చెప్తే 6 వస్తాయా? ఆ? సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా 6 వచ్చాయి సార్. నేనే ముందు ఒకటి వేసుకున్నాను. ముందు ఒకటేసుకున్నావా? సూపర్ రా. అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలేసేసుకో. పడదు సార్. యారా? నాకు నిజాయితీ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ? మొన్నే సార్, మధ్యాహ్నం 2:30కి వచ్చింది సార్. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా. నిజాయితీని తీసి పక్కన పెట్టు, ఒకటిని తీసి వెనకాల పెట్టు. మార్కుల్లో ఏముంది సార్, మనకి నిజాయితీయే ముఖ్యం. నిజాయితీ? అవును సార్. ఏ మహేష్ రారా, ఇంగ్లీష్ క్లాస్ చెప్తాను. హలో సార్, Yes. ఒక్క నిమిషం. మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడేంటి ఇంగ్లీష్? వీడు ఇంగ్లీష్ లో 6 మార్కులే తెచ్చుకున్నాడు మేడం. హలో, వాడు మ్యాథ్స్ లో 3 మార్కులే తెచ్చుకున్నాడు సార్. 3 మార్కులేనా? కోట్. నువ్వు మ్యాథ్స్ చదివినా వేస్ట్, బయటిరా. హలో ఆనంద్, హలో. ఇవాళ నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు. ఒక్కో బాల్ ని నేను ఇంటికెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా. ఎవడ్రాడు? ఇలాంటి పని చేసిన ఎదవ ఎవడు? నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా, లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రే 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 రే, ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికీ బాగా తెలుసు. చెప్పండి. నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు? చిచి, జెసికా మేడం కి మీకు ఎలా సింక్ అవుతుంది సార్? ఓ, బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది. అదేసింది నువ్వేగా? సార్ నేను కాదు సార్. ఎవరా? మీ హ్యాండ్ రైటింగే సార్. ఎవడరాడు? ఆ? సార్ జెసికా మేడం ఎక్కడా, మీరెక్కడా సార్? ఓ, ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడుందిరా? తెలీదు సార్. బ్రిటన్ ఎక్కడుందో తెలీదు, కానీ జెసికా ఎక్కడో మీరెక్కడో. సెలెస్టియల్ బటర్ఫ్లైస్. కూర్చో కూర్చో. ఈ అత్తవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఓకేరా, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా. ఓకేరా, దీనికి ఛాన్సే లేదు. ఇది జస్ట్ కట్టు కదా అనుకునే వాళ్ళు లేవండి రా. సార్ మాత్రం నుంచుంటారు, అందరూ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. వరల్డ్ వార్ 2 గురించి చెప్పరా. తెలీదు సార్. వరల్డ్ వార్ 2 గురించి తెలీదు, కానీ బెంచ్ ఎక్కడ నుంచోడో తెలుసు. చి, చి, కూర్చో. ఇదెంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు? జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా? సారీ మేడం, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అనుకున్నామని చెప్తారా? లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి 2 పిల్లర్స్, ఒకటి సోషల్ టీచర్, ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్, ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా? చెప్పండి రా, చెప్పండి. మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏంటి అరవింద్ సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు? ఇంగ్లీష్లో 18 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. నేనున్నప్పుడు 6 మార్కులే వచ్చాయి సార్.
అప్పుడు 6కు ముందు 1 పెట్టి 16 చేసేసాడు. ఇప్పుడు 18 అంటే ఖచ్చితంగా 8 ముందు 1 పెట్టుంటాడు సార్. లేదు సార్, మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి.